సరిగ్గా మా న్యాయవాదుల మెదళ్ళకు సరిగ్గా పనిచేసినందున, పనిచేయకపోతే వేరే ఫలితాలు వస్తాయి. అలా పనిచేయకుండా ఇటీవల కాలంలో చాలా జడ్జిమెంట్లు వచ్చాయి. అందుకు చెప్తున్నాను, సరిగ్గా పనిచేసినందున అది పనికిరాదు, అది రాజ్యాంగ మూల సూత్రాలకు విరుద్ధం అని చెప్పి తీర్పిచ్చింది. అది ఈరోజు పేపర్లో వచ్చాయి. కాబట్టి ఈ సెక్యులర్ అనే అంశం ఎక్కడ ఉంది అంటే, ఇప్పుడే మేషార్ చెప్పారు, కొత్తూరు హెడ్ మాస్టర్, స్వేచ్ఛ సౌభ్రాతృత్వం అనే పదాల్లోనే సెక్యులర్ అనే పదం ఉంది. అదే మూల సూత్రం. ఆ మూల లక్ష్యాలని కదపడానికి లేదు అని చెప్పి ఎప్పుడు 50 ఏళ్ల కిందట కేశవానంద భారతి వర్సెస్ స్టేట్ ఆఫ్ కేరళ అనే కేసులో ఆనాడుటువంటి ఈనాడు రిటైర్ అయినటువంటి వైవి చూడు గారి తండ్రే, ఆయన కూడా చంద్రచూడే తీర్పిచ్చినటువంటి సందర్భం. కాబట్టి అటువంటి మహానుభావులు చాలామంది న్యాయమూర్తులు, వైవి చంద్రచూడు కానీ, లేక కృష్ణయ్యర్ కానీ, లేక ఓ చిన్నపరెడ్డి కానీ, చాలామంది ఈ మూల సూత్రాలకు కట్టుబడి ఉండేవాళ్ళు ఆ రోజుల్లో జడ్జీలుగా వచ్చారు. కాబట్టి మన రాజ్యాంగ లక్ష్యాలు ఏవైతే ఉన్నాయో, మూల సూత్రాలు, మూల లక్ష్యాలని టచ్ చేయడానికి లేదు అనేది ఎందుకు అని అంటే, ఈ సోషల్ జస్టిస్ కింద ఏవైతే ఇంతవరకు అంబేద్కర్ చెప్పినటువంటి రాజ్యాంగ సూత్రాలు పాటిస్తూ వస్తున్నామని చెబుతున్నారో పదవిలో ఉండేవాళ్ళు, వాళ్ళు 100కి 100% దీన్ని అమలు జరపటం లేదు. ఎందుకు అమలు జరపటం లేదంటే, వాళ్ళ వర్గ ప్రయోజనాలు వేరు. వెనుకబడిన దళిత, తాడిత, పీడిత వర్గాల యొక్క ప్రతినిధిగా అంబేద్కర్ అక్కడ ఉంటే ఆ రాజ్యాంగం అమలు జరుగుతుంది. ఆ పేరు చెప్పి ఓట్లు బ్యాంక్గా మార్చుకునే వాళ్ళు అక్కడ ఉంటే దానికి విరుద్ధమైన రాజకీయ ప్రయోజనాలు ఉంటాయి. దానికి ఒకటే ఉదాహరణ చెప్తాను మీకు. ఇప్పుడున్న సభలో, మొత్తం పార్లమెంట్లో ఒకప్పుడు 535 మందిలో సుమారుగా 400 మంది కామన్ మ్యాన్ ఉండేవారు. ఈ గుత్త పెట్టుబడిదారులందరూ కూడా 15% 20% ఉండేవారు. దీన్ని రక్షించుకోవలసిన బాధ్యత కూడా మనందరి మీద ఉంది. కాబట్టి అంబేద్కర్ రాసినటువంటి భారత రాజ్యాంగాన్ని పరిరక్షించాలి అనే నినాదంతో ఈరోజు ప్రతి చోట రాష్ట్రంలో ఈ కార్యక్రమం చేస్తున్నాం, ఆల్ ఇండియా లాయర్స్ యూనియన్గా. కాబట్టి ఇది మన కర్తవ్యం, మన దేశ భవిష్యత్తు, మన జీవితం ఇదే. కాబట్టి దీన్ని నిలబెట్టుకోవడానికి దేనికైనా సిద్ధపడేటట్టుగా మేధావులైనటువంటి వాళ్ళు ముందుకు వస్తే తప్పితే ఈ దేశంలో భారత రాజ్యాంగం, అంబేద్కర్ రాసిన రాజ్యాంగం అనేది రక్షింపబడదు. కాబట్టి భారత రాజ్యాంగాన్ని రక్షింపబడాలంటే చదువురులుగా ఉండే మనం చదువు లేని వాళ్ళకి కూడా అక్షరాస్యులుగా తీర్చిదిద్ది పూర్తి అక్షరాస్యత కూడా మన దేశంలో అదే సమస్య. ఎందుకంటే అందరూ చదువుకున్న వాళ్ళు అయిపోతే ఓట్లు ఎవరికి వేస్తారు? అప్పుడు మంచి చెడు ఎంచి వేస్తారు ఓటు. ఈరోజు అది లేదుగా. ఎవరికి ఏమి ఎప్పుడు ఎంత దొరికితే ఆ రోజు ఉండే వెయిట్ ప్రకారము ఓటు వేస్తున్నారు సామాన్యుడు. ఈరోజు నేను సామాన్యుని నిర్ణయించడం లేదు, ఆ రకంగా రాజకీయ వ్యవస్థ ఉండేటప్పుడు ఇటువంటి 100 ఉపన్యాసాలు మనం చెప్పుకున్నా ఆ కింది స్థాయిలో ఉండేటువంటి మనిషిలో మార్పు రాకుండా ఈ రకంగా చేయటం అనేది, అంటే మార్పు జరుగుతుందని మనం అనుకోవడం అనేది భ్రమ. కాబట్టి చివరిగా నేనేమంటానంటే, అన్నాతులు అనాథులుందని ఆనవయగమెంత దూరం, కరువంటూ కాటుకమంటూ కనిపించని కాలాలిపుడో అని చెప్పి ఓ కవి పాడిన పాట దాశరథి రంగాచారి గారు రాశారు ఈ పాట. కాబట్టి ఆ చల్లని సముద్ర గర్భం అని చెప్తూ ఆ చివరి పేరాలి.
కాబట్టి అటువంటి కరువు అంటూ కాటకం అంటూ లేనటువంటి రోజులు రావాలని, అంబేద్కర్ రాజ్యాంగం పరిరక్షింపబడాలని చెప్పి ఈ అవకాశం ఇచ్చినటువంటి మీకందరికీ ప్రత్యేకంగా సభాధ్యక్షుడికి ధన్యవాదాలు తెలుసు.